నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ శుభ అశుభుల నిర్ధారణ. పరాశర మహర్షి సూత్రాలను ఆధారంగా 12 లగ్నాలకు శుభ అశుభుల నిర్ధారణ చేయబోతున్నాం. మానవుడు పాప పుణ్య మిశ్రితుడు. గత జన్మలో మనం చేసుకున్న పుణ్యం కానివ్వండి, పాపం కానివ్వండి, ఈ జన్మలో లగ్నాల ఆధారంగా అది నిర్దేశించబడుతుంది. అలానే ప్రతి లగ్నానికి శుభ స్థానాలు, అశుభ స్థానాలు, మనకి మేలు చేసే గ్రహాలు, కీడు చేసే గ్రహాలు, ఇట్లాగా డివైడ్ చేయడం అన్నది జరిగింది. పరాశర మహర్షి సూత్రాల ఆధారంగా గురువు గారు ఏదైతే తెలియజేశారో దాన్ని మనం క్లియర్ గా కన్ఫ్యూజన్ లేకుండా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ పరాశర మహర్షి చెప్పిన సూత్రాలలో ముఖ్యమైన సూత్రం ఏది అంటే సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభ ఫల ప్రద. ఇక్కడ కోణాల గురించి మాట్లాడుతున్నారు. సర్వే ఎల్లప్పుడూ త్రికోణాధిపతులు. సో ఎల్లప్పుడూ త్రికోణాధిపతులు శుభ ఫలప్రద. సో ఈ కోణాధిపతులు ఎల్లప్పుడూ ప్రతి లగ్నాలకు కోణాధిపతులు శుభులు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సర్వే అనే పదం వాడారు. ఎల్లప్పుడూ, ఎప్పుడు. ఓకేనా? ఇది మారని స్థానాలు, స్థిర శుభ స్థానాలు కాబట్టి మహర్షి గారు ఈ విధంగా చెప్పారు. ఇక్కడ ఇంకొక శ్లోకం కూడా ఉంది, దీని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం శుభ స్థానాలను గుర్తించాలి ఒక్కొక్క లగ్నానికి. సో ఇప్పుడు మనం మేష లగ్నం తీసుకుంటున్నాం. సో మేష లగ్నం తీసుకున్నాము. మేష లగ్నానికి త్రికోణాలు అంటే 1, 5, 9. ప్రతి లగ్నానికి కోణాలు 1, 5, 9. సో మనకు నెంబర్స్ వేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు మేష లగ్నానికి శుభులు ఎవరో మనం గుర్తిద్దాం. ఈ శ్లోకం ప్రకారం 159 త్రికోణాలు ఎల్లప్పుడూ శుభులు. ఓకేనా? సో ఇక్కడ మేషానికి లగ్నాధిపతి కుజుడు. ఓకేనండి, కుజుడు శుభుడయ్యాడు. పంచమాధిపతి సూర్యుడు శుభుడయ్యాడు. అలానే నవమాధిపతి గురువు శుభుడయ్యాడు. ఓకేనా? ఎప్పుడైతే ఈ త్రికోణాల అధిపతులు శుభులయ్యారో వాళ్ళ రెండో స్థానాలు కూడా శుభస్కరం చెందుతాయి. ఓకేనా? ఇప్పుడు కుజుడికి లగ్నాధిపతి కుజుడయ్యాడు, అష్టమాధిపతి కూడా కుజుడయ్యాడు మేష లగ్నానికి. కాబట్టి మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమాధిపతి కూడా అవడం వల్ల మేష లగ్నానికి అష్టమాధిపతి దోషం లేదు. ఎందుకంటే లగ్నాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి. అలానే పంచమాధిపతికి ఏకగృహస్థుడు, ఒకే గృహం ఉంటుంది కాబట్టి సింహము. సూర్యుడి విషయానికి వస్తే పంచమాధిపతికి ఏకగృహస్థుడు, ఒకే గృహం ఉంది కాబట్టి ఇది ఇలా తీసుకున్నాం. తర్వాత నవమాధిపతికి ద్వాదశాధిపత్య దోషం కూడా లేదు. ఓకేనా? సో ఇక్కడ మనకి క్లియర్ గా స్థిర శుభులు వచ్చేసారు. సో మనం లాస్ట్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసాము స్థిర శుభులు ఎవరు, స్థిర పాపులు ఎవరు అని. ఓకేనా? సో ఫస్ట్ లగ్నాధిపతికి ఆపోజిట్ సప్తమాధిపతి స్థిర పాపి అవుతారు. ఓకేనా? ఇది దేహస్థానము, ఇది దేహ క్షీణ స్థానము. సో శుక్రుడు ఈ లగ్నానికి సప్తమాధిపతి అవడం వల్ల సో శుక్రుడు పాప అయ్యాడు. అలానే శుక్రుడికి ఇంకొక ఇల్లు వృషభము ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా ఇది కూడా పాపస్థానం అయింది. ఓకేనా? పంచమానికి ఆపోజిట్. ఓకేనా? జ్ఞాన స్థానానికి ఆపోజిట్ అజ్ఞాన స్థానము 11 కాబట్టి కుంభం పాపస్థానం అయింది. అలానే శనికి మకరం కూడా ఇంకొక హౌస్ కూడా ఉంది కాబట్టి సో దశమం కూడా పాపస్థానం అయింది. ఓకేనా? సో చాలా మంది కేంద్రాలు మనం లాస్ట్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం. కేంద్రాలు స్థిర శుభులు కాదు, మారుతూ ఉంటాయని. సో ఇక్కడ చూడొచ్చు మనం దశమ స్థానం పాపస్థానం అయింది. ఓకేనా? సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది 159 కోణాలు శుభులు. వాళ్ళ రెండో స్థానాలు కూడా శుభత్వం చెందుతాయి. కోణాలకి ఎదురిల్లు పాపస్థానాలు. సో వాళ్ళ రెండో గృహాలు కూడా పాపత్వం చెందిపోతాయి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గురు పాలితులు, శని పాలితులు అని రెండు
వర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది. గురు పాలితులలో గురువు, కుజుడు. కుజుడు గురుపాలితులు. శని, శుక్ర, బుధ. శని, శుక్ర, బుధులు శని పాలితులుగా మనం తీసుకున్నాము. అలానే సూర్య, చంద్ర వీళ్ళు మిడిల్లో ఉండి ఇద్దరికి సపోర్ట్ చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే సూర్య చంద్రులు కూడా గురుపాలితుల కిందకే వస్తారు. కానీ కొన్ని లగ్నానికి మాత్రం శని పాలితులకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళు మనం కాన్స్టెంట్ గా పెట్టాము. సో వీళ్ళు ఇద్దరిని బట్టి గేమ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరే అసలు మెయిన్ గేమ్ ప్లేయర్స్, ఇక్కడ గేమ్ చేంజర్స్. సో వీళ్ళ గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోయాయి. ఓకేనా. సో సారీ, తర్వాత నవమ స్థానం, ధనస్థానానికి ఆపోజిట్ నిర్ధన స్థానము. సో నిర్ధన స్థానాధిపతి బుధుడికి ఇంకో గృహం కన్య ఉంది కాబట్టి అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంది? కటకం ఒకటి మిగిలింది. ఓకేనా. ఇప్పుడు త్రిషడష్టాయ రిప్పేష విపరీత ఫలప్రద, ఈ ఫార్ములాను చూద్దాం. 3, 6, 8, 12. సో ఈ 3 కానీ 6 కానీ 8 కానీ 12 కానీ మిగిలిందా? మిగలలేదు. 4 మిగిలింది. సో కేంద్రాలు అస్థిర శుభస్థానాలు కాబట్టి మేష లగ్నానికి చంద్రుడు కూడా శుభుడయ్యాడు. ఓకే అండి. మేష లగ్నానికి చంద్రుడు కూడా శుభుడయ్యాడు. ఎందుకు? ఈ త్రిషడష్టాయ రిప్పేష విపరీత ఫలప్రద అన్న సూత్రం ప్రకారం ఇక్కడ ఏది మిగలలేదు కాబట్టి. ఒకవేళ మిగిలి ఉందనుకోండి అది పాపస్థానం అయిపోతుంది. ఓకేనా. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని లగ్నాలకి మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మేష లగ్నానికి ఎవరు శుభులు? గురువు, కుజుడు, చంద్రుడు, సూర్యుడు. ఇంతకుముందు చెప్పిన వాటిలో నేను మర్చిపోయాను చెప్పడం. సో రాహుకేతువులు, శనికి రాహు మిత్రుడు, గురువుకి కేతువు మిత్రుడు కాబట్టి సో మన 9 గ్రహాలు ఉన్నాయి కాబట్టి శని ఎవరికైతే శుభుడవుతున్నాడో వాళ్ళకి రాహు కూడా శుభుడవుతాడు. గురువు ఎవరికైతే శుభుడవుతున్నారో వాళ్ళకి కేతువు కూడా శుభుడవుతాడు. ఓకేనా. ఇక్కడ క్లియర్ గా చూడండి. మేష లగ్నానికి ఎవరు శుభులు అంటే కుజ, గురు, చంద్ర, సూర్య, కేతు. పాపులు ఎవరు అంటే శని, బుధ, శుక్ర, రాహు. ఓకేనా. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒక్కొక్క లగ్నానికి మనం ఈ విధంగా చూస్తాం. ఈ ఫార్ములాస్ అప్లై చేస్తుంటాం. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా ఒక లగ్నం చూడంగానే మనకి బ్రెయిన్ లో స్ట్రైక్ అయిపోతాయి ఎవరు శుభులు ఎవరు పాపులు అన్నది. సో ఇప్పుడు వృషభ లగ్నానికి ఎవరు శుభుడు ఎవరు పాపులు అని చూసుకుందాం. సో లగ్నాధిపతి శుక్రుడు ఇంకో స్థానము తులో కూడా శుభత్వం చెందింది. తర్వాత నెంబర్లు వేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. తర్వాత పంచమాధిపతి బుధుడు ఇంకొక హౌస్ కూడా మిథునం కూడా శుభత్వం చెందింది. తర్వాత నవమాధిపతి శని మకరము, శనికి ఇంకో హౌస్ కుంభము 2 శుభత్వం చెందాయి. తర్వాత సప్తమము కుజుడు ఇంకొక ప్లేసు అపత్వం చెందాయి. తర్వాత 11th ప్లేస్ ఏంటి? గురువుకి ఇంకొక ప్లేస్ ధనస్సు పాపత్వం చెందాయి. తర్వాత 3rd సో ఇక్కడ కటకం ఏకగృహస్థుడు కాబట్టి చంద్రుడు ఒక స్థానమే పాపత్వం చెందింది. ఓకేనా. సో ఇప్పుడు మనం కేంద్రాల విషయానికి వస్తాం. ఇక్కడ ఏది మిగులుతుంది? 4 మిగులుతుంది. కేంద్రాలు అస్థిర శుభస్థానాలు కాబట్టి వృషభ లగ్నానికి సూర్యుడు శుభుడయ్యాడు. ఓకేనా. వృషభ లగ్నానికి సూర్యుడు శుభుడయ్యాడు. సో ఇప్పుడు వృషభ లగ్నానికి ఎవరు శుభులు? గ్రీన్ కలర్ లో ఉన్న వాళ్ళందరూ శుభులు. శని, శుక్ర, బుధ,
సూర్య, శనికి ఫ్రెండ్ రాహు. ఓకేనా, మిగతా రెడ్ కలర్ లో ఉన్న వాళ్ళు అండ్ కేతువు. సో వీళ్ళకి గృహాలు ఉండవు కాబట్టి రాహుకేతువులకి. సో గురుపాడు ఎవరికైతే గురువు శుభుడుగా ఉంటారో వాళ్ళకి కేతువు శుభుడు, ఎవరికైతే శని శుభుడుగా ఉంటాడో వాళ్ళకి రాహు శుభుడు, ఆపోజిట్. ఓకేనా, మారుతూ ఉంటారు. సో ఇప్పుడు మిథున లగ్నము 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా, సో ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ మనం అప్లై చేస్తున్నాము. లగ్నాధిపతికి ఇంకొక స్థానము, పంచమాధిపతికి ఇంకొక స్థానము, నవమాధిపతికి ఇంకొక స్థానము శుభత్వం చెందాయి. ఇప్పుడు వీళ్ళందరూ స్థిర శుభులు అయిపోయారు. ఇప్పుడు స్థిర పాపుల విషయానికి వస్తున్నాం. సప్తమాధిపతి ఇంకొక గృహము, అలానే ఏకాదశాధిపతికి ఇంకొక స్థానము, తర్వాత తృతీయాధిపతి ఆయనకి ఏకగృహస్థుడు కాబట్టి. ఓకేనా, సో సూర్యుడు ఏకగృహస్థుడు కాబట్టి కటకం ఒకటి మిగిలింది. ఓకేనా, సో ఈ యొక్క మిథున లగ్నంలో మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ 2 మిగిలింది, కేంద్రాల్లోకి 2 రావట్లేదు. సో ఈ త్రిషడష్టాయ రిప్పేష విపరీత ఫలప్రద ఈ సూత్రం ప్రకారం 3 6 8 12లోకి కూడా 2 రావట్లేదు. 2 మారక స్థానము కాబట్టి, సింహానికి కటకం పాపస్థానం కాబట్టి, సో ఈ లగ్నానికి చంద్రుడు కూడా పాపే అయ్యారు. ఓకేనా, సో రాజగ్రహాలు 2 పాపులు అవుతారు మిథున లగ్నానికి. ఎవరు శుభులు అంటే బుధ, శుక్ర, శని, రాహు. ఎవరు పాపులు? గురు, కుజ, చంద్ర, సూర్య, కేతు. ఓకేనా, ఇప్పుడు ఇదే విధంగా కర్కాటక లగ్నం మనం తీసుకున్నాము. లగ్నాధిపతి చంద్రుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సో ఇవి చూడగానే లగ్నాధిపతి ఒకే స్థానం, ఏకస్థానాధిపతి ఒకే గృహం కాబట్టి ఓకే. 5th కుజుడు, 2వ గృహం కూడా శుభత్వం. తర్వాత నవమాధిపతి గురువు, 2వ గృహం కూడా శుభత్వం చెందింది. ఓకే, ఇప్పుడు పాపులు సప్తమాధిపతి ఇంకో గృహం కూడా పాపత్వం చెందింది. తర్వాత శుక్రుడు, ఇంకో గృహం కూడా పాపత్వం చెందింది. తర్వాత కన్య, ఇంకో గృహం కూడా పాపత్వం చెందింది. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నారు? ఎవరు మిగిలారు? సూర్యుడు మిగిలాడు. ఓకేనా, సూర్యుడు మిగిలాడు, మారక స్థానం కాబట్టి సూర్యుడు కూడా ఈ లగ్నానికి పాపయ్యాడు. ఓకేనా, సో కర్కాటక లగ్నానికి గురు, కుజ, చంద్ర, కేతువులు శుభులు, శని, బుధ, శుక్ర, సూర్య, రాహువులు పాపులుగా నిర్ధారించబడ్డారు. నెక్స్ట్ సింహలగ్నము. సింహలగ్నం ఈ లగ్నాధిపతి సూర్యుడు 5 6 7 8 9 10 11 12. ఓకేనా, సో ఇప్పుడు శుభులు లగ్నాధిపతి, పంచమాధిపతి ఇంకొక స్థానము,
తర్వాత నవమాధిపతికి ఇంకొక స్థానము. ఓకేనా. ఇప్పుడు పాపులు సప్తమాధిపతి ఇంకొక స్థానము, ఏకాదశ స్థానాధిపతి ఇంకొక స్థానము, తృతీయాధిపతి ఇంకొక స్థానం. ఓకేనా. ఇప్పుడు 12 మిగిలింది, ద్వాదశ స్థానం మిగిలింది. ఇక్కడ చూడండి, త్రిషడష్టాయ రిప్పేశ విపరీత ఫలప్రద 12 ఉంది కాబట్టి 12 కూడా పాపస్థానం అయింది. సింహ లగ్నానికి గురు, కుజ, సూర్య, కేతులు శుభులు. ఎవరు పాపులు? శని, శుక్ర, బుధ, చంద్ర, రాహువులు పాపులు. ఓకేనా. ఇప్పుడు కన్యా లగ్నము. కన్యా లగ్నానికి లగ్నాధిపతి బుధుడు, లగ్నాధిపతి ఇంకొక స్థానము, పంచమాధిపతి ఇంకొక స్థానము, నవమాధిపతికి ఇంకొక స్థానము. ఓకేనా. ఇప్పుడు పాపులు సప్తమాధిపతి ఇంకొక స్థానము, ఏకాదశ స్థానాధిపతి ఏకగృహస్థుడు, తృతీయాధిపతి ఇంకొక స్థానము. ఓకేనా. ఇప్పుడు ఎవరు మిగిలారు? త్రిషడష్టాయ రిప్పేశ విపరీత ఫలప్రద 12 మిగిలింది కాబట్టి సూర్యుడు కూడా పాపి. మీరు ఇక్కడ గమనించినట్లయితే మిథున కన్యలకు రాజగ్రహాలైన సూర్య చంద్రులు ఇద్దరు పాపులు అవుతున్నారు. ఈ 2 లగ్నాలకి బుధుడు అధిపతి. ఈ 2 లగ్నాలకు తక్కువ మంది శుభులు ఉన్నారు. ఓకేనా. ఓన్లీ శని, శుక్ర, బుధ, రాహు మాత్రమే బుధులు, నలుగురే వస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ తులా లగ్నము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. లగ్నాధిపతి ఇంకొక స్థానము, పంచమాధిపతి ఇంకొక స్థానము, నవమాధిపతి ఇంకొక స్థానము. తర్వాత సప్తమాధిపతి ఇంకొక స్థానము, ఏకాదశ స్థానాధిపతి ఏకగృహస్థుడు, తృతీయాధిపతి ఇంకొక స్థానం. అయిపోయింది. తర్వాత 10 మిగిలింది. ఓకేనా. 10 మిగిలింది. 10 కేంద్రాల కిందకు వస్తుంది. కేంద్రాలు అస్థిర శుభస్థానాలు. కేంద్రాలు అస్థిర శుభస్థానాలు కాబట్టి ఇది 3 6 8 12 లో కూడా రావట్లేదు కాబట్టి చంద్రుడిని మనం శుభుడుగా తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఒక క్లారిటీ అనేది మీకు వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి తులా లగ్నానికి శుక్ర, బుధ, శని, చంద్రులు, అలానే రాహువు శుభుడు, గురు, కుజ, సూర్య, కేతువులు పాపులుగా నియమించబడ్డారు. ఇక్కడ శుక్ర లగ్నాలు అయినటువంటి వృషభానికి సూర్యుడు శుభుడు అవుతున్నాడు, చంద్రుడు పాప అవుతున్నాడు. తులా లగ్నానికి సూర్యుడు పాప అవుతున్నాడు, చంద్రుడు శుభుడు అవుతున్నాడు. శుక్రుడు కళలకు సంబంధించిన కారకుడు కాబట్టి 3 స్త్రీ గ్రహ కారకత్వాలు ఇచ్చే గ్రహాలు శుక్ర, శని, చంద్రుడు ముగ్గురు ఈ లగ్నానికి శుభులు కాబట్టి కళాకారులకి ఇది చాలా మంచి లగ్నంగా చెప్పుకుంటారు. అంటే సినీ ఫీల్డ్ లో ఎవరైనా రాణించాలి అనుకుంటే, వాళ్ళకి కళలకి సంబంధించిన ఫీల్డ్ లో రాణించాలి అనుకుంటే వాళ్ళకి తులా లగ్నం అన్నది చాలా ఎక్కువ, అంటే పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మనకి వృశ్చిక లగ్నము. లగ్నాధిపతి కుజుడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో లగ్నాధిపతి ఇంకో స్థానము,
పంచమాధిపతికి ఇంకొక స్థానము, తర్వాత నవమాధిపతి ఏకగృహస్థుడు. సో ఇక్కడ సప్తమాధిపతి ఇంకొక స్థానము, ఏకాదశ స్థానాధిపతికి ఇంకొక స్థానము, తృతీయాధిపతి ఇంకొక స్థానము. ఇంకా మిగిలింది ఏంది? 10th ప్లేస్ మిగిలింది, కేంద్రాల కిందకు వస్తుంది. అస్థిర శుభస్థానం కాబట్టి ఇది శుభస్థానం అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వృశ్చిక లగ్నానికి మీరు చూసినట్లయితే ఎక్కువ మంది శుభులు, ఇది వృశ్చిక లగ్నానికి మేష లగ్నానికి ఈ రెండు లగ్నాలకి శుభులు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు? రాజగ్రహాలైనటువంటి సూర్యుడు చంద్రుడు ఇద్దరు వీళ్ళకి శుభులు అవుతారు. ఓకేనా? చూడండి, మేష లగ్నానికి కూడా 1 2 3 4 4th and 5th. సో కేంద్రాధిపతి కోణాధిపతి వస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు శుభులు అయిపోతారు. ఓకేనా? ఈ 12 లగ్నాలలో గ్రహాధిక్యత కలిగిన లగ్నాలు అంటే ఎక్కువ గ్రహాలు శుభులుగా ఉన్న గ్రహాలు అన్నిట్లో చూసుకున్నట్లయితే మేషము, వృశ్చికము. ఓకేనా? ఈ రెండిటికి మాత్రము గ్రహాధిక్యత ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ధనుర్ లగ్నము, లగ్నాధిపతి గురువు 4 5. సో లగ్నాధిపతి ఇంకొక స్థానము, పంచమాధిపతి ఇంకొక స్థానము, నవమాధిపతి ఏకగృహస్థుడు కాబట్టి ఒకటే స్థానము. ఇక్కడ సప్తమాధిపతి పాపి ఇంకొక స్థానము, ఏకాదశ స్థానాధిపతి ఇంకొక స్థానము, తృతీయాధిపతి ఇంకొక స్థానం. మిగిలింది ఏంటి? 8 3 6 8 12 వస్తుంది కాబట్టి ఇది కూడా పాపస్థానము. ఓకేనా? సో ఎస్పెషల్లీ సింహ అండ్ ధనుర్ లగ్నాలకి సో స్త్రీ కారకత్వాలను ఇచ్చే గ్రహాలు అంటే స్త్రీ గ్రహాలు పురుష గ్రహాలు అంటే ఏమి ఉండవండి. సో స్త్రీ కారకత్వాన్ని ఇచ్చే గ్రహాలు, పురుష కారకత్వాన్ని ఇచ్చే గ్రహాలు ఉంటాయి. ఓకేనా? ఇక్కడ స్త్రీ కారకత్వాన్ని ఇచ్చే 3 గ్రహాలు పాపత్వం చెందడం వల్ల అంటే శని, చంద్ర, శుక్ర స్త్రీ కారకత్వాలు ఇచ్చే 3 గ్రహాలు పాపత్వం చెందడం వల్ల ఈ 2 గ్రహాల వారికి సో ఇంకా అన్ని కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా స్త్రీ సౌఖ్యము అంటే స్త్రీల వల్ల పెద్ద ఉపయోగం అంటే పెద్ద ఆదాయాలు ఉండవు, ఎక్కువ నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఈ లగ్నాలు చూసుకున్నట్లయితే. ఓకేనా? ధనుర్ లగ్నము, సింహ లగ్నము ఎందుకంటే స్త్రీ కారకత్వాలు ఇచ్చి 3 గ్రహాలు వీళ్ళకి పాపులు కాబట్టి సో దాంట్లో మళ్ళీ ఎవరు చూస్తున్నారు, ఎవరిని పట్టుకున్నారు, ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. బట్ జనరల్ ఐడియా కోసం చెప్తున్నాను. నెక్స్ట్ మకర లగ్నము, శని లగ్నాధిపతి 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా? సో మళ్ళీ లగ్నాధిపతి ఇంకొక స్థానము, పంచమాధిపతి ఇంకొక స్థానము, నవమాధిపతి ఇంకొక స్థానము. ఇప్పుడు పాపులు సప్తమాధిపతి ఏకగృహస్థుడు, ఏకాదశ స్థానాధిపతికి 2 గృహాలు ఉన్నాయి. తర్వాత తృతీయాధిపతికి 2 స్థానాలు ఉన్నాయి. ఏం మిగులుతుంది? 8 మిగులుతుంది. 8 ఎక్కడుంది? త్రిషడష్టాయ రిప్పేష విపరీత ఫలప్రద. ఈ సూత్రం ప్రకారం 8 పాపస్థానం అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మకర లగ్నానికి శని, శుక్ర, బుధ, రాహులు శుభులు, కుజ, గురు, చంద్ర, సూర్య, కేతువులు పాపులు. ఓకేనా? అలాగే ఇప్పుడు కుంభలగ్నము,
కుంభ లగ్నానికి శని లగ్నాధిపతి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో లగ్నాధిపతి ఇంకొక స్థానము, పంచమాధిపతి ఇంకొక స్థానము, నవమాధిపతి ఇంకొక స్థానము. సప్తమాధిపతి ఏకగృహస్థుడు, ద్వాదశ స్థానాధిపతికి 2 గృహాలు ఉన్నాయి, తృతీయాధిపతి 2 గృహాలు ఉన్నాయి. ఇప్పుడు మిగిలింది ఏంటి? 6th ప్లేస్ మిగులుతుంది. సో ఇక్కడ త్రిషడష్టాయ రిప్పేషలో వస్తుంది కాబట్టి ఇది కూడా పాపస్థానం అయింది. ఇక్కడ కుంభ లగ్నానికి శుభులు శని, శుక్ర, బుధ, రాహులు. ఓకేనా? అలానే పాపులు గురు, కుజ, చంద్ర, సూర్య, కేతువులు. నెక్స్ట్ మనకి లాస్ట్ లగ్నం. సో మీన లగ్నము. మీన లగ్నానికి గురువు లగ్నాధిపతి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. లగ్నాధిపతి ఇంకొక స్థానము, పంచమాధిపతి ఏకగృహస్థుడు, నవమాధిపతి ఇంకొక స్థానము. ఇక్కడ సప్తమాధిపతి ఇంకొక స్థానము, ఏకాదశ స్థానాధిపతికి ఇంకొక స్థానము, తృతీయాధిపతికి ఇంకొక స్థానం. పోగా 6th ప్లేస్ మిగిలింది. 6th ప్లేస్ ఇక్కడ వస్తుంది కాబట్టి 3 6 8 12లో ఇది కూడా పాపస్థానము. సో ఇక్కడ మనకి మీన లగ్నానికి ఎవరు శుభులు అంటే గురు, కుజ, చంద్ర, కేతువులు శుభులు, శని, శుక్ర, బుధ, సూర్య, రాహువులు పాపులు. ఓకే? సో ఈ 12 లగ్నాల గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని రిపీటెడ్ గా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. టైం ఎక్కువ అయిపోతుందని నేను కొన్ని దగ్గర ఫాస్ట్ గా చేసి ఉంటాను. సో రిపీటెడ్ గా దీని వీడియోని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. లాజికల్ గా ఏ లగ్నానికి ఎవరు శుభులు, పాపులు అన్నది నిర్ధారణ మనం ఈ వీడియోలో చేసాము చక్కగా. ఇక్కడ మనం ఈ లగ్నాల గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏంటి అంటే, సో మేష, వృశ్చిక లగ్నాలకు ఎక్కువ శుభులు ఉంటున్నారు. ఎందుకంటే రాజగ్రహాలైనటువంటి సూర్య, చంద్రులు కూడా వీళ్ళకి సపోర్ట్ వస్తున్నారు, ఇద్దరు సపోర్ట్ వస్తున్నారు. ఓకేనా? తర్వాత మిథునము, కన్య, మకరము, కుంభము ఈ లగ్నాలకి ఈ రాజగ్రహాలైనటువంటి 2 చంద్రుడు కానీ సూర్యుడు కానివ్వండి ఇద్దరు పాపులు అవుతున్నారు. ఓకేనా? ఇది మనం గమనించుకోవాలి. అలానే గురు లగ్నాలైనటువంటి మీనానికి చంద్రుడు శుభుడు అవుతున్నాడు రాజగ్రహాల్లో. అలానే ధనస్సుకి సూర్యుడు శుభుడు అవుతున్నాడు. ఓకేనా? అలానే శుక్ర లగ్నాలైనటువంటి వృషభ లగ్నానికి సూర్యుడు శుభుడు అవుతున్నాడు. అలానే తులా లగ్నానికి చంద్రుడు శుభుడు అవుతున్నాడు. ఓకేనా? సో ఒక్కొక్క లగ్నాలకి ఒక్కొక్క స్పెషాలిటీస్ ఉంటాయి. ఈ రాబోయే వీడియోస్ లో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోతుంది. సో ఒక్కొక్క లగ్నానికి, సో సినీ ఫీల్డ్ కి ఎలాంటి, ఏ లగ్నంలో పుడితే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి, అండ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే ఏ లగ్నంలో పుడితే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి, అండ్ ఆధ్యాత్మికంగా ఉండాలి ఒక పర్సన్ అంటే ఏ విధంగా లగ్నం అనేది సపోర్ట్ అవుతుంది, అండ్ బాగా రిచ్ అవ్వాలంటే. ఓకేనా? సో ఇట్లా రకరకాలుగా మనకి వాళ్ళ ఫీల్డ్ ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఒక ఆస్ట్రాలజర్ అవ్వాలంటే ఏ లగ్నం చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఏ గ్రహం సపోర్ట్ అవుతాయి, ఇలా మనం చాలా చూసుకోవచ్చు. బట్ ఇదంతా ఓవరాల్ గా ఒక ఐడియా మాత్రమే. ఈ మకర, కుంభ, మిథున, కన్యా లగ్నాల్లో పుట్టిన వాళ్ళు మేము దురదృష్టవంతులు అని అనుకోవడానికి వీల్లేదండి. సో ఇక్కడ కాంబినేషన్స్ ఉంటాయి. మీకు శుభులు, పాపుల్ని పట్టుకున్నా సో మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో సో ప్రాక్టికల్ సెషన్ లో మనం చూద్దాం. ఇదంతా ఓవరాల్ గా థియరీ పార్ట్ నేను కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ప్లేస్ తక్కువ ఉండి ప్రతిదానికి రాద్దామని అనుకున్నాను, బట్ నేను ప్లేస్ తక్కువ ఉండడం వల్ల రాయలేకపోయాను. సో వీడియో మీరు పాస్ చేసి నీట్ గా నోట్ చేసుకోండి. ఏ లగ్నానికి ఎవరు శుభులు, ఎవరు పాపులు అని. రెడ్ మార్క్ తో రౌండ్ చేసినవి పాపులు, గ్రీన్ మార్క్ తో రౌండ్ చేసినవి శుభులు.
ఓకేనా? సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కామెంట్ సెక్షన్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా శుభ అశుభుల నిర్ధారణలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మన వీడియోస్ ని, మన ఛానల్ ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.